నమస్తే అండి, నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ నియర్ బై కొండాపూర్ విలేజ్కి రావడం జరిగిందండి. కొండాపూర్ విలేజ్లో 300 గజాల ఓపెన్ ఫ్లాట్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి కొండాపూర్ విలేజ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చుట్టూ ఆల్రెడీ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేశారు, చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ అటువైపు చూపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ ఓనర్ అయినటువంటి సార్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫ్లాట్ ఎన్ని గజాలలో ఉంది, డైమెన్షన్ ఏంటి, ఈ ఫ్లాట్ యొక్క కండిషన్ అనేది క్లియర్గా చూపిద్దాము అండ్ రేటు విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వచ్చేసి మనము ఫ్లాట్ ఓనర్ దగ్గరికి రావడం జరిగిందండి. సార్ దగ్గర ఫ్లాట్ యొక్క డైమెన్షన్, ఫ్లాట్ ముందు ఉన్నటువంటి రోడ్డు, ఈ ఫ్లాట్ యొక్క కండిషను అండ్ ఈ ఫ్లాట్ యొక్క డైమెన్షన్ క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేమ్? వాసుదేవన్ అండి, ఎంకే, తమిళనాడు మాది. ఓకే. తమిళనాడులో సౌత్ ఫేసింగ్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. అందువల్ల నేను సౌత్ ఫేసింగ్ కొన్నా. ఓకే. రామాతుపూర్ లో మా ఇల్లు కూడా సౌత్ ఫేసింగ్. ఓకే. మా పిల్లలంతా బయట ఉన్నారు. ఓకే. నాకు ఎలాంటి ఇది బాగానే అవుతుంది సౌత్ ఫేసింగ్. ఓకే, సౌత్ ఫేసింగ్ మీకు వచ్చేస్తున్నారు, తీసుకున్నారు. అండ్ ఈ ఫ్లాట్ ముందున్న రోడ్ ఎన్ని ఫీట్లు సార్? 20 ఫీట్ రోడ్ అండి. 20 ఫీట్ రోడ్ ఉంది. సో ఇది 300 గజాలు అని చెప్పారు కదా? 150 అంటే 2 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 ఫ్లాట్స్. ఓకే, వీటి యొక్క డైమెన్షన్ సార్? 36/38. ఓకే, 36/38. ఓకే, ఇప్పుడు మనము ఫ్లాట్ లోపలికి వెళ్ళేసి ఫ్లాట్ యొక్క కండిషన్ అనేది మన వ్యూవర్స్ కి క్లియర్ గా చూపిద్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ మధ్యలోకి రావడం జరిగింది. సార్ ఇది ఓపెన్ ఫ్లాట్ అని చెప్పారు, కానీ ఇదైతే ఒక ఫామ్ హౌస్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే చాలా రకరకాలుగా మీరు ట్రీస్ అనేది పెట్టడం జరిగింది. అండ్ అదే విధంగా ఒకటి ఇక్కడ వాచ్మెన్ రూమ్ కూడా పెట్టడం జరిగిందండి. సో వ్యూవర్స్ గురించి మీరు ఇక్కడ ఎలాంటి చెట్లు ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ వీటి యొక్క స్పెషలైజేషన్ ఏందన్న విషయం క్లియర్ గా చెప్పండి. ఓకే. కొబ్బరి చెట్టు అండి, గోదావరిది. ఓకే. 750 ml ఉంటుంది వాటర్ దీంట్లో. ఓకే, అంటే మంచి అట్లాంటి ఒక సీడ్ తీసుకొని మీరు పెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సార్ ఇక్కడ నెక్స్ట్ ఇది ఒకటి, ఇది జామ పెట్టారు ఇక్కడ. జామ. ఓకే. లోపల ఎల్లో కలర్ ఉంటది కాయ. ఓకే, ఒక వెరైటీ. చిన్న ఉసిరి పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి చిన్న ఉసిరి. ఇది ఏమైనా స్పెషలైజేషన్ ఉందా సార్? జనరల్ గా ఇట్లా మామూలుగానే పెట్టడం జరిగిందా ఇది? అంటే షుగర్ కు మంచిది అంటారు ఇది చిన్న ఉసిరి. ఓకే. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఆ కాయలకు తట్టుకోలేక కొమ్మలు ఎరిగిపోయినాయి. ఓకే. అంత కాయలు కాసినాయి. ఓకే. లాస్ట్ ఇయర్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి డ్రాగన్ ఫ్రూట్. కలర్ ఏంటి? రెడ్ అండి. రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. ఓకే. ఇది ఏమైనా మీరు ఫ్రూట్స్ తీసారా సార్ డ్రాగన్ ఫ్రూట్? లేదండి, ఇది పెట్టి 1 year అయింది. ఓకే, 1 year బేబీ ప్లాంట్ వస్తుంది. ఓకే, దీని కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే సపోటా ఉంది సార్. ఆల్రెడీ సపోటాలు అయితే చాలా. ఇది లెమన్. ఓకే, ఇక్కడ వచ్చేసి లెమన్ ట్రీ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సపోటాస్ ఉన్నాయి. ఇదేమైనా స్పెషల్ ఉందా సార్? లైక్ నార్మల్ పెద్ద సైజ్ అండి ఇది. ఇది వచ్చేసి సపోటా, రౌండ్ సపోటా, ఓవల్ షేప్ ఉంటుంది. ఓవెల్ షేప్ లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మ్యాంగో ట్రీ ఉంది సార్. ఇదేమన్నా స్పెషల్ గా పెట్టించారా? అంటే 36 మ్యాంగో ట్రీస్ ఉందండి. ఓకే. 36 కూడా 36 రకాలు. ఓకే. ఈచ్ టైపు 1 ట్రీ. ఓకే, ఒక్కొక్క వెరైటీ ఒక ట్రీ పెట్టడం జరిగింది. ఇది పెద్ద ఉసిరి అండి. ఓకే. ఇది వచ్చేసి పెద్ద ఉసిరి. ఓకే. ఇది వచ్చి వుడ్ యాపిల్, వెలగపండు. ఇది వచ్చి అవకాడో. ఓకే. అవకాడో హైబ్రిడ్ అవకాడో పెట్టారు ఇక్కడ. ఓకే సార్, ఇదేమన్నా మనకి ఎన్ని ఇయర్స్ కి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతుంది? ఈ ఇయర్ వస్తుందండి. ఇది ఈ ఇయర్ లో వచ్చేస్తుంది. ఇది కూడా ఉసిరి, పెద్ద ఉసిరి. ఇది సపోటా. ఇది ఒకటి సపోటా. ఇది పెద్దది ఓవల్ సైజ్. ఓకే. ఇది పైన వచ్చేసి మనకు ఆల్రెడీ సపోటాస్ రావడం జరిగింది పైన. ఓకే. ఇది సీతాఫల్.
సీతాఫలం ఒకటి పెట్టడం జరిగింది. అంటే సీజన్ లో బాగా కాస్తుంది ఓకే, సీతాఫలం. సీతాఫలం. ఇది మామిడిలో ఈ తోతాపురి. తోతాపురి మామిడి. ఓకే, ఆ, ఇక్కడ ఇది ఒకటి జాక్ ఫ్రూట్ ఉంది సార్. ఆల్రెడీ ఇక్కడ ఫ్రూట్స్ రావడం జరిగింది ఆల్రెడీ. సో చాలా పెద్ద సైజు వచ్చేస్తాయి ఇవి. ఇది ఎవరి ఇయర్ కాస్తుందండి. ఓకే 10-12 కాయలు. ఇప్పుడు 12 కాయలు ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ 10 వచ్చినాయి. జామ. జామ. ఓకే, జామలో వెరైటీ ఏమైనా ఉందా సార్? అంటే ఇది పెద్ద జామ. పెద్ద జామ వస్తుంది. ఓకే, ఇది పంపర పనస అంటారండి. ఓకే, పంపర పనస. ఓకే, చాలా పెద్ద సైజ్ గా రావడం పెద్ద జరిగింది. ఎంత వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక మన కొబ్బరి సైజ్ వస్తుంది. కొబ్బరికాయ ఎంత వస్తుంది. కొబ్బరికాయ అంత పెద్దగా వస్తుంది ఇది. ఓకే, ఈ రసాలండి. ఇది ఓకే, రసాల్లో ఒక టైపు. ఓకే, ఇది ఒక వెరైటీ ఆఫ్ రసాలు. ఓకే, ఇది దానిమ్మ. ఓకే, దానిమ్మ 2 చెట్లు ఉంది. ఓకే, దానిమ్మ ఆల్రెడీ చాలా సైజ్ గా వచ్చేసింది సార్. ఓకే, ఇది తామర. తామరలో కలువ పూస్తుంది పూలు. బిర్యానీ ఆకు అండి. ఇది బిర్యానీ ఆకు. బేవ్ లీఫ్. ఓకే, చూడండి వాసన చూడండి. ఓకే, చాలా బాగుంది సార్. మంచి స్వీట్ గా వస్తుంది స్మెల్ అనేది. చాలా బాగుంది. ఇది వచ్చి వాటర్ యాపిల్. ఓకే, వాటర్ యాపిల్. ఇది లాస్ట్ ఇయర్ ఏమైనా వచ్చినాయా సార్ దీనికి ఫ్రూట్స్? ఎవ్రీ అంటే ఇయర్లీ టూ టైమ్స్ వస్తుంది ఇది. ఓకే, ఇది కూడా అవకాడో అండి. ఓకే, ఇది 6 years అయింది పెట్టి. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ కి ఫ్రూట్ వస్తుంది సార్? ఇది వాళ్ళు అన్నారు 9 years అని. 9 years తర్వాత వస్తుంది. అంటే ఇది సీడ్ లో వచ్చినవి. ఓకే, ఆ 2 హైబ్రిడ్. అది కాస్తుంది. ఓకే, ఇది 9 years అంట. ఓకే, ఒక 2 years లో కాస్తుంది. ఓకే, ఇది బంగనపల్లి అండి. ఓకే, మామిడి రకం. మామిడిలో బంగినపల్లి. బంగనపల్లి. ఓకే, ఇది సపోటా. ఓకే, ఇది వెలగ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెలగ ట్రీ అని చెప్తున్నారు. వెలగ చెట్టు. వెలగ చెట్టు. ఇది గ్రేప్ అండి. ఓకే, ఇది గ్రేప్స్. ఇది లాస్ట్ ఇయర్ కాసింది బాగానే. ఇది పంపర పనస అండి. ఓకే, ఇది చూడండి. పంపర పనస ఆల్రెడీ సీడ్లెస్. సీడ్లెస్. చాలా టేస్ట్ ఉంటది. ఓకే, చాలా చూడండి ఎంత కాయలు ఉంది. చాలా కోసేసినాం, పడిపోయినాయి కూడా చాలా. ఓకే, ఇది సపోటా అండి. ఓకే, ఇది పెద్ద వెరైటీ. ఓకే, అంటే ఓవల్ షేప్ లో ఉంటది. మంచి స్వీట్. ఓకే, మంచి స్వీట్. అండ్ ఆల్రెడీ మనకి కాయడం కూడా జరిగింది. ఇది అది పండే అది. ఓకే, అండ్ సార్ ఇప్పుడు లాస్ట్ గా మనము మన ఫ్లాట్ లో ఉన్నటువంటి ట్రీస్ అన్ని క్లియర్ గా చూపించడం జరిగింది. అండ్ ఇది సేల్ కి పెట్టారు కాబట్టేసి దీన్ని 300 గజాలుగా ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ గజం రేటు ఏం కోడ్ చేస్తున్నారు? అంటే ఇక్కడ 25 ఉందండి. ఓకే, 25,000. ఓకే, హెచ్ఎండి లేఅవుట్ వాళ్ళు అమ్మింది. ఓకే, కానీ ఇది జీపీ లేఅవుట్ కాబట్టి ఓకే, దీనిది ఎల్ఆర్ఎస్ కట్టిన ఫుల్ పెయిడ్. ఓకే సార్, 20,000 కు ఇవ్వాలనుకుంటున్నా. 20,000 రూపాయలు చెప్తున్నారు మీరు. అంటే ఏమైనా నెగోషియేషన్ అవుతుందా? అంటే ఇంట్రెస్టెడ్ పార్టీ వస్తే కూర్చొని మాట్లాడి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కదండి 300 గజాల ఫ్లాట్. మంచి డైమెన్షన్. 150 గజాలు ఈచ్ ఫ్లాట్ అనుకుంటే 36 × 38 152 గజాలు అవుతుంది. బట్ సార్ అనేది 150 గజాలుగా చెప్పడం జరిగింది. అండ్ రేట్ వచ్చేసి గజానికి 20,000 రూపాయలు చెప్తున్నారు. అండ్ ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్ డిస్టెన్స్. గట్కేసర్ నుంచి కీసరకి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 feet రోడ్ కి 200 మీటర్ డిస్టెన్స్. అండ్ గట్కేసర్ దగ్గరలో ఉన్న కొండాపూర్ విలేజ్ లో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయిందండి. స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ దగ్గర మాట్లాడి ఈ ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. మన వ్యూవర్స్ మీకు కాల్ చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది విజిటింగ్ చేసి మీరు హ్యాపీగా ఇది సేల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.